మంచిర్యాల జిల్లా నేన్నల్ మండలం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ కజింగ్ జంగల్ పేట్ నాగిని చిలుకయ్య మాట్లాడుతూ లంబాడి తాండా బ్రిడ్జి వేశారు కానీ బ్రిడ్జి రెండు వైపులా మట్టిపోయలేదు. మట్టిపోయినందున అటు ఇటు వెహికల్స్ వెళ్లకుండా ప్రజలకు ఇబ్బంది జరుగుతోంది. 4 ఊర్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ సమస్యని ఎమ్మెల్యే అధికారులు తీసుకువెళ్లి గ్రామస్తులు కోరుతున్నారు. మన్నెగూడెం, కోనంపేట, భోగంపల్లిపేట గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యని కాంగ్రెస్ మండల నాయకులు పట్టించుకుని ఎమ్మెల్యే దూసుకెళ్లి తొందరగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండల్ కర్జీ జంగల్పేట గ్రామం. నేను బీఆర్ఎస్ మాజీ ఉప సర్పంచ్ నాయని చిలకాయ నా పేరు. లంబడితండ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. కావున ఆ బ్రిడ్జికి ఇరువైపులా మట్టి పోయినందున మాకు సిమెంటు కంకర రాడ్ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మా విలేజ్లో 200 ఇంద్రం ఇళ్ళు వచ్చినాయి. వాటికి నిర్మించుకోవాలంటే 3 నెలల నుండి వర్షాలు కొట్టడం వలన ఇరువైపులా మట్టి కుంగిపోయి వెహికల్ అనేది ఆ బ్రిడ్జి కాడ ఎక్కడం లేదు. అందుకోసము అధికారులు తక్షణమే కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాను. మండల నాయకులు దానికి ఆ కాంట్రాక్టర్ దగ్గర తొత్తుగా మారినందుకు ఈ బ్రిడ్జి నిర్లక్ష్యం అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తక్షణమే అధికారులందరూ దానిపైన దృష్టి సారించి ఆ బ్రిడ్జికి ఇరువైపులా మట్టి కొట్టించి వెహికల్ ఇంతకుముందు బస్సు వచ్చేది మా విలేజ్కి, బస్సు రావట్లేదు. కావున దీన్ని అందరు అధికారులు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కావున ఆ బ్రిడ్జి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి మీరు తొందరగా దానికి ఇరువైపులా మట్టి కొట్టించి మాకు వెహికల్ రాకపోకలు రావడం చేయాలని చెప్పి కోరుతున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎమ్మెల్యే కార్యక్రమం కానీ కలెక్టర్ కార్యక్రమం కానీ మేము అంతా ముట్టడి కోసం సిద్ధంగా ఉన్నామని కోరుతున్నాను. వెంబడే ఎమ్మెల్యే గారు దీన్ని తక్షణ చర్య తీసుకోవాలని కోరుతున్నాను. కావున మా ఇందిరం ఇల్లు మా ప్రాజెక్టు కింద మాకు ఇన్ని ఇల్లు ఇచ్చినందుకు నిర్మాణం అనేది ఆగుతుంది. అక్కడ వెహికల్ రాకపోవడం లేదు. ఏమంటున్నట్టే ట్రాక్టర్ రావాలంటే అన్న మీ ఊరికి రావాలంటే అక్కడ బ్రిడ్జి అనేది నిర్మించారు కానీ దానికి ఇరువైపులా మట్టి కొట్టేయకపోవడం వల్ల మా వెహికల్ వెళ్తలేవు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని గర్భిణీశీలకు అంబులెన్స్ రావాలన్నా కూడా నిన్నెల దగ్గర తీసుకురామని చెప్తున్నారు సార్. అది ఇక్కడికి వెళ్ళి పోవాలంటే మాది పల్లెటూరు, ఇక్కడికి వెళ్ళి నిన్నెల మండలి తీసుకపోతేనే మేము అవతల తీసుకుపోతుంటారు. ఇక్కడ గర్భిణీశీలకు చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని తక్షణ చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నెన్నెల మండలం మా గ్రామం లంబడితండ. ఈ బ్రిడ్జి రాకపోకలు చాలా కష్టంగా ఉంది మాకు. పిల్లలకు స్కూల్కి తీసుకెళ్ళడం కానీ, పెద్ద వృద్ధులకు దాటియడం అది ఇది కానీ, మళ్ళీ ఈ గర్భిణీలకు హాస్పిటల్ తీసుకెళ్ళడము రాకపోకలు చాలా ఇబ్బంది ఉంటుంది. వెహికల్స్ ఏం రావడం లేదు. చాలాసార్లు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము, అయినా పట్టించుకోవడం లేదు. ఎలాగైనా మా ఇది బాగు చేయాలని, లేదంటే కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము, చాలా ఇక్కడ లీడర్స్ పెద్దవాళ్ళకి అందరు దృష్టికి తీసుకెళ్ళాము. అప్పుడు అప్పుడు చూసి నిర్లక్ష్యం చేసి అందరు చాలామంది చెప్పి రావడం, చూడడం, వెళ్ళిపోవడం, ఎవరు కూడా దానికి సహకరించి చేయడం